హిడ్మాతో పాటు అగ్ర మావోయిస్టుల టార్గెట్గా చేస్తున్నటువంటి కర్రెగుట్ట ప్లాన్ లీక్ అయిందా? కర్రెగుట్టపై మావోయిస్టులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమవుతున్న వేళ ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దాదాపు 280 కిలోమీటర్ల విస్తీర్ణం గల కర్రెగుట్ట ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించింది. దీంతో సాయుధ బలగాలు దాదాపు 4000 మంది వరకు కూడా అక్కడ పహారా కాస్తున్నారు. ప్రస్తుతం కర్రెగుట్టను చుట్టుముట్టారు. దీంతో భారీ ఎన్కౌంటర్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇవాళ రేపో కర్రెగుట్టను పూర్తిగా స్వాధీనం చేసుకొని భద్రతా బలగాలు లోపలికి చొచ్చుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా హిడ్మాతో సహా తలదాచుకున్న చాలామంది మావోయిస్టుల పని పట్టేందుకు ఇక భద్రతా బలగాలు ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు కర్రెగుట్టపై ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక హిడ్మా టార్గెట్గా కర్రెగుట్టను ప్రస్తుతం పోలీసులు చుట్టుముడుతున్నట్టుగా తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు. శాటిలైట్ వీడియోతో కర్రెగుట్టపై కదలికలను గుర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హెలికాప్టర్ను కూడా భద్రతా బలగాలు వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటగా ఉంటుండగా అబూజ్మడ్ ఇతర ప్రాంతాల ఎన్కౌంటర్లు పెరగడంతో క్యాడర్ అంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్టు భద్రతా బలగాలు సమాచారం అందుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని ఇక జల్లెడ పడుతున్నాయి. హిడ్మా టార్గెట్గా ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం కర్రెగుట్టల దగ్గర ఇటు భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్తో పాటు లోకల్ పోలీస్ అలాగే వివిధ సాయుధ బలగాలంతా కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి వ్యూహాలతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ? దేశంలోనే అతిపెద్ద అంతర్గత సైనిక చర్యకు భద్రతా బలగాలు సన్నద్ధమవుతున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్ట పేరిట అతిపెద్ద సైనిక చర్యకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు 72 గంటలుగా ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని 280 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి కర్రెగుట్టలపై మావోయిస్ట్ కింగ్ పిన్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అక్కడ తలదాచుకున్నట్లు, అక్కడే బంకర్ లో ఆయన తలదాచుకున్నట్టు, అతనితో పాటు చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా మకాం వేసినట్లు కర్రెగుట్టలపై పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా రంగంలోకి దిగినటువంటి భద్రతా బలగాలు సుమారు 72 గంటల పాటుగా ఛత్తీస్గఢ్ ఫోర్స్ తో పాటు మహారాష్ట్ర C-60 కమాండోస్, తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది గ్రే హౌండ్స్ యూనిట్స్, స్పెషల్ పోలీస్ కూడా రంగంలోకి దిగాయి. 72 గంటలుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్టలను ఛేదించేందుకు అవిశ్రాంతంగా భద్రతా బలగాలు సాగిస్తున్నాయి. ముందుగా డాక్ షువర్ తో పాటు బాంబ్ స్క్వాడ్ కూడా కర్రెగుట్టలపై తీసుకెళ్లేందుకు ప్రస్తుతం శ్రమిస్తున్నారు. కర్రెగుట్టల చుట్టూ బూబీ ట్రాప్స్ తో పాటు IED, ఇతరత్ర ప్రెషర్ బాంబులను కూడా మావోయిస్ట్ PLGA దళాలు అమర్చడంతో ఛేదించేందుకు అవిశ్రాంతంగా భద్రతా బలగాలు శ్రమిస్తున్నాయి. ముందుగా రోప్ మార్గం గుండా కర్రెగుట్టలు ఛేదించేందుకు అయితే ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు, సరెండర్ అయినటువంటి మావోయిస్ట్ సహకారాన్ని ప్రస్తుతం భద్రతా బలగాలు తీసుకున్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. CRPF DG తో పాటు బస్తర్ రేంజ్ IG యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో అందవేసిన చేయిగా ఉన్నటువంటి బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ కూడా ప్రస్తుతం ఈ ఆపరేషన్ సమీక్షిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రత్యేక దళాలు, బృందాలు పూర్తి స్థాయిలో ఈ అంశంపై నిమగ్నమయ్యే తొలుత కర్రెగుట్టలపై శాటిలైట్ ఉపగ్రహ సహాయంతో డ్రోన్స్ కూడా ఎగరవేశారు. అయితే అక్కడ ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు, జనసాంద్రత ఉన్నట్లు ప్రస్తుతం భద్రతా బలగాలు గుర్తున్నాయి. సుమారు 2000 మందికి పైగా మావోయిస్టులు కర్రెగుట్టలను ఆవాసాలుగా, షెల్టర్ జోన్లుగా, సేఫ్ జోన్లుగా మలుచుకున్నట్లు ప్రస్తుతం భద్రతా బలగాలకు నిగూఢమైనటువంటి సమాచారం అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా కొంత భద్రతా బలగాలు కూడా షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. కేవలం 100 నుంచి 200 సంఖ్యలో మావోయిస్టులు ఉండి ఉంటారని తొలుత భద్రతా బలగాలు భావించాయి. కానీ 2000 సంఖ్యలో అక్కడ జనసంత పూర్తి స్థాయిలో శాటిలైట్ వీడియోస్ లో కనిపించడంతో ఒకసారిగా భద్రతా బలగాలు కూడా అప్రమత్తమై ఇంకా అత్యధిక సంఖ్యలో బలగాల్ని మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సుమారు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఫైరింగ్ అయితే మొదలవ్వలేదు. కేవలం సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టలను ఛేదించేందుకు భద్రతా బలగాలు శ్రమిస్తున్నాయి. చుట్టూ బూబీ ట్రాప్స్ ను ఛేదించడం అంటే సాదాసీదా విషయం కాదు. చాలా నిగూఢమైనటువంటి పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ ను, డాక్ స్క్వాడ్ ను కూడా ఇప్పటికే రంగంలోకి దించాయి భద్రతా బలగాలు. ఒక్కొక్క ఇంచ్ బై ఇంచ్ కర్రెగుట్టలను ఛేదించేందుకు
భద్రతా బలగాలు అయితే శ్రమిస్తున్నాయి. ఏ క్షణమైనా సరే మావోయిస్టులు తారసపడితే కాల్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మావోయిస్టులకు ఎటువంటి ఆహార పదార్థాలు, అటు తాగునీటి సరఫరా కావచ్చు, ఇతరత్ర ఏ ఒక్క మందులు కూడా, అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో వినియోగించేటువంటి మందులు కూడా కర్రెగుట్టలపై తీసుకెళ్లకుండా పూర్తి స్థాయిలో కర్రెగుట్టలను భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో పిఎల్జీ దళాలు, యాక్షన్ టీంలు నీరసించి క్షీణించిన తర్వాతే అటు పూర్తి స్థాయిలో ప్రతిదాడులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా పక్కా ప్రణాళికతో భద్రతా బలగాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక ఆయుధ సంపత్తిని వినియోగించుకుని అయితే ఆపరేషన్ కొనసాగించబోతున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో భద్రతా బలగాలు చేస్తున్న కోమింగ్ సెర్చింగ్ ఇంకా కొనసాగుతుంది. దాదాపు వేలాది మంది పోలీసులు ప్రస్తుతం 280 చదరపు కిలోమీటర్ల విస్తరించినటువంటి కర్రెగుట్టల వైపు వేగంగా కదులుతున్నాయి. దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలైట్లకు కంచుకోటలుగా ఉంటుండగా అబూజ్మడ్ ఇతర ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు పెరగడంతో ఉన్న క్యాడర్ అంతా కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు భద్రతా బలగాలు ఊపందుకున్నాయి. ఇక సోమవారం ఉదయం నుంచే సిఆర్పీఎఫ్, కోబ్రాతో పాటు బస్తర్ రీజియన్లోని 7 జిల్లాల డిఆర్జీ, ఎస్టీఎఫ్కి చెందిన సుమారు 4000 మంది బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడం ప్రారంభించాయి. అటు మహారాష్ట్రలోని ఇంద్రావతి నదీ సమీపంలో C-60 బలగాలు కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. 50 కర్రెగుట్టల తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల, ములుగు జిల్లా, వెంకటాపురం, వాజేడు వైపు సుమారు 70 కిలోమీటర్ల వరకు విస్తరించినట్టుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర బలగాలు తెలంగాణ మీదుగా కర్రెగుట్టలకు చేరుకున్నట్టు తెలిసింది. అటు ఛత్తీస్గఢ్లోని హిడ్మా స్వస్థలమైన పూవర్తికి 20 కిలోమీటర్ల దూరంలోని పూజారి, కాంకేర్, ఊసూరు, మద్దేడు నుంచి గుట్టలు మొదలవుతాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు పోలీసు బలగాలకు అంత సులభమేమి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో చాలా వరకు నిటారుగా 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. మందుపాత్రల అనుమానాలతో బలగాలు బాంబ్ స్క్వాడ్ సాయంతో ముందుకు సాగుతుండగా బుధవారం ఇక రోప్ సాయంతో గుట్టలను అధిరోహించడం ప్రారంభించినట్టు తెలిసింది. వాస్తవానికి గుట్టలపైన ఉన్న వారిదే పై చేయిగా ఉంటుంది. పైనుంచి పేల్చే తుటాలు కింది వైపు వేగంగా దూసుకొస్తాయి. అదే కింద పేల్చే తుటాలు మాత్రం పైకి వెళ్లే కొద్దీ వాటి వేగం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే హెలికాప్టర్లు, డ్రోన్లు అందుబాటులో ఉండడం బలగాలకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వివరిస్తున్నారు. కర్రెగుట్టలపై నక్సల్స్ బంకర్లలో కాపు కాస్తున్నారని, ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారి వద్ద BGL లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఉన్నట్టుగా పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్, డ్రోన్లను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉందనే వాదనలు ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా దళపతి హిడ్మా సహా పలువురు కీలక నేతలను కలిపి కర్రెగుట్టలపై ఉన్న స్థావరాలపై 3000 మంది మావోలు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ఈ గుట్టలపై మావోయిస్టు అగ్రనాయకుల బంకర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం సేవ్ కర్రెగుట్టల ప్రచారాన్ని ప్రారంభించగానే మావోయిస్టులు ఈ గుట్టల చుట్టూ మందుపాత్రలను అమర్చారని తెలుస్తోంది. అందుకే సామాన్య పౌరులెవరూ కర్రెగుట్టల వైపు రావద్దంటూ నక్సల్స్ కరపత్రాలు ఇటీవల కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన 2 వ్యక్తులు ఈ మందుపాత్రల కారణంగా మృతి చెందగా పలువురు గిరిజనులు గాయపడ్డారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉండడం, 4000 మందితో బలగాలు ముందుకు సాగుతుండడంతో కర్రెగుట్టలపై ఏమైనా జరగవచ్చని, చరిత్రలో ఇది భారీ ఆపరేషన్గా నిలవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.